అప్పుడు నేర్పిన విద్య పేరు తమరస విద్య. అంటే చీకటిలో కూడా బాణాలు వేయగలిగిన ఒకానొక విద్య. అది కురుక్షేత్ర సంగ్రామంలో 14వ రోజున సాయంత్రం 4 అయ్యేసరికి మొత్తం మేఘాలన్నింటినీ కూడా కప్పేసి సూర్యుడు లోపలికి వెళ్ళిపోయి చీకటి మాత్రమే కప్పేసిన ఒకానొక కృత్రిమమైన చీకటిని సృష్టించిన రోజున ఒకే ఒక్కడు బాణం వేసి శత్రు సైన్యాన్ని సమూలంగా నిర్మూలన చేయడు. ఆయన పేరు అర్జునుడు. అంటే మీరు గురువు అంటే గుర్తొచ్చింది. గురువు ఎప్పుడూ కూడా శిష్యుడికి నేర్పే ముందు పరీక్ష పెడతాడు. దేవుడైనా అంతే, జీవుడికి ముందు శిక్ష వెయ్యడు, శిక్షణ ఇస్తాడు. ఆదుకునేవాడే దేవుడు కానీ ఆడుకునేవాడు కాదు. ఇంకోటి ఏంటంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏది చేసినా ఏది చెప్పినా గురువు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారంటే విని చేస్తున్నప్పుడు వచ్చేంత రిజల్ట్స్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ మామూలు వాటిల్లో ఎదురు ప్రశ్నలు వేస్తే రాదండి, భయాలతో ఉంటే రాదు. ఎందుకంటే మన ఇంద్రియాల మీద జయించడం, ఇంద్రియాలు మన పట్టులో ఉండడం, మన ద్వారా అవి వాటిని ప్రదర్శించడం అనేది, అంటే జీవుడు ఇంద్రియాలను వాడాలండి. ఇంద్రియాలు మనసుతోటి ఉండేంత చంచలత్వంతో ఉన్నప్పుడు వినిపించుకోదు, గమ్యం చేరుకోలేం. సో ఈ శిక్షణలన్నీ కూడా మన ఆలోచనలని ఎక్కడైతే సెరినిటీ అంటాం, అంటే కామ్నెస్ తెస్తాయో, అంటే ఆందోళన లేకుండా ఉండేలాగా నీ జ్ఞానం, నీ విచక్షణ, ఇది మంచి ఇది చెడు అని ఏదైతే నీ బుద్ధి చెప్తుందో, నీ ఇంటలెక్చువాలిటీ మాట్లాడుతుందో అది తీసుకెళ్లే విధంగా థాట్ ప్రాసెస్ షుడ్ బి ఆల్వేస్. అలాంటప్పుడు ఇన్ని టెన్షన్లు ఉండవు, ఇంత విసుక్కోవడాలు ఉండవు, రోజు కురుక్షేత్రాలు అక్కర్లా.